ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే మనకి పెళ్ళిళ్ళలో ముఖ్యంగా ముహూర్తాలు చూస్తారు. అవునండి. ముహూర్తం చూసి అది మంచిదైతేనే మనకి ఆ మ్యారేజ్ అనేది సెట్ చేస్తారు. కానీ ఇట్లా ముహూర్తం చూసి మనకు మంచి అనిపించిన తర్వాత కూడా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అసలు ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోకూడదు కదా, మరి ఇట్లా ఎందుకు అవుతుంది? ముహూర్తానికి విడాకులకు సంబంధం ఎలాంటిదంటే, ఉదాహరణకు వీళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ప్రధానంగా జాతకంలో కొన్ని రకాలు ఉంటాయి. అదేంటంటే వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా, వీరు ఎంతకాలం జీవిస్తారు, జీవించినప్పుడు వీరు గొడవల్లో లేకుండా సఖ్యతగా ఉంటారు, అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంతలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రహాలని బేస్ చేసుకొని చూడాలి. ఇవన్నీ చూసే విధానంలో లోపాలు ఉంటాయి. ప్రధానంగా మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా విడాకుల స్టేజ్ అనేటువంటిది భారతదేశంలో 1% మాత్రమే. మీరు విదేశాల్లో చూడండి, వాళ్ళు ముహూర్తాలు పెట్టుకోరు, మనకు మాత్రమే ముహూర్తాలు పెట్టుకుంటారు. అందుకోసమే మన స్టాండింగ్ లెవెల్స్ ఇంకా ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి అనేటువంటిది ముహూర్తం అనే దానివల్ల ఇప్పటికీ నిలిచి ఉంది, అవునా కాదా? మీరు విదేశాల్లో చూసుకున్నారనుకోండి, లివింగ్ టుగెదర్ అనే కల్చర్ వల్ల వాళ్ళ కల్చరే డిస్ట్రాయ్ అయిపోయింది. అందువల్ల వాళ్ళ సంస్కృతిలో చూస్తే మొత్తం విడాకుల స్టేజ్ అనేటువంటిది హై స్టేజ్కి వచ్చేసింది. హై స్టేజ్కి వచ్చినప్పుడు మన సంస్కృతి మీదే వాళ్ళందరూ ఆచరిస్తూ ఉన్నారు. మీరు ఉదాహరణకు రష్యా వెళ్ళారనుకోండి, రష్యాలో ఈ హిందూ పద్ధతి వివాహం ఎక్కువగా ఆచరిస్తారు. దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే ఆచరిస్తారు. ఎందుకంటే ముహూర్తం అనేటువంటిది ఒక నక్షత్ర గణనాన్ని బట్టి వీళ్ళిద్దరికీ ఆ సందర్భంలో తారాబలము చంద్రబలం అనేటువంటి వాటిని చూసి పెడతారు. అటువంటివి పెడటం ద్వారా వాళ్లకు ఆ గ్రహాల అనుకూలత కలిగి, ఆ గ్రహాల దైవ బలం కలిగి వీళ్ళు ఎక్కువగా విడిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు నేనే ఒక పెళ్ళిలో చూశానండి. ముహూర్తం ఉదాహరణకు 9:31 అనుకోండి. 9:31 అయినా దాదాపు 9 అయినా సరే వరుడు వేదిక మీదకి రాడు. మీరు వచ్చినవి చూసారా? అలాంటి పెళ్ళిళ్ళు గమనించారా? 9 అయినా వరుడు వేదిక మీదకి రాకపోతే అంతకుముందు జరిగే సంస్కారాలు ఎక్కడికి వెళ్ళాలి? ఉదాహరణకు ముందు గణపతి పూజ జరగాలి, దాని తర్వాత పుణ్యాహవాచన జరగాలి, తర్వాత నాంది దేవతాహ్వానం అంటారు. నాంది దేవతాహ్వానం అంటే పితృదేవతలు. ఇతడు 9ంటికి వస్తే 9:31కి తాళి కట్టించాలి, అది జీలకర్ర బెల్లం పెట్టించాలి. 9:31కి జీలకర్ర బెల్లం పెట్టించాలంటే ఇతను ఎప్పుడు ఉండాలి? ఎప్పుడో 8ంటికి ఉండాలి. కానీ ఇతను 9ంటికి వస్తే ఆయన పంతులు గారు ఏం చేయాలి? హడావిడిగా గణపతి పూజ చేసేసి కన్యాదానం చేసేసి వెంటనే జీలకర్ర బెల్లం పెట్టించేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ తప్పంతా వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకోలేక చేస్తున్నారు, అవునా కాదా? మీరే క్లారిటీగా చూడండి. జరగాల్సిన సంస్కారాల పద్ధతి మొత్తం ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా జరిగిన వాళ్ళని మీరు ఓ లిస్ట్ తీసుకోండి. అసలు తొందరగా హడావిడిగా జరిగిన వాళ్ళని ఓ లిస్ట్ తీసుకోండి. ఎవరి జీవితంలో ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత బాగున్నాయి. ఇంకొక విధానం కూడా పూర్వపు రోజుల్లో ఉండేది, అది ప్రస్తుతం పోయింది. అది ఎలాగంటే ఉదాహరణకు పెళ్లి చూపుల్లో అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసేవారు, ఒక 5 నిమిషాలు మాట్లాడేవారు, అయిపోయేది. నెక్స్ట్ అంటే అప్పుడు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత వారం 10 రోజులు లేదా నెలలోపే వివాహం అయిపోయేది. అలా అయిపోయిన సందర్భంలో మధ్యలో తెరసల్లా పెడతారు. మీరు గమనించారా? వధూవరులకి ఆ తెరసల్లా పెట్టినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేయగానే వెంటనే తెరసల్లా తీసేస్తారు. తీసేయగానే ఇద్దరి ఐ కాంటాక్ట్ అవ్వాలి. ఎప్పుడు అవుతున్నాయా? ముందే వాట్సాప్లో చాటింగ్స్ అన్నీ ముందే అయిపోతున్నాయి. అటువంటివన్నీ ముందే అవుతున్నప్పుడు ఇప్పుడు ముహూర్తాల మీద పడితే ఎలా ఉంటుందండి? మీ దగ్గరే 90% దోషాలు ఉన్నాయి. సరిగ్గా 9:31 కంటే 9ంటికే రాని వాళ్ళం మీరు. మరి ఇటు ముహూర్తం మీద పడితే ముహూర్తం ఏం చేస్తుంది? ముహూర్తం దాని క్షణానికి అది క్షణం తప్పకుండా అది ప్రవేశిస్తుంది. ఉదాహరణకు మనం ఫ్లైట్ ఎక్కాలండి. మనం ఇంటి దగ్గర ఎప్పుడో లేటుగా లేచి లేటుగా స్నానం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ ఉంటుందా? సమయానికి వెళ్తే ఉంటుంది. సరి అయిన సమయానికి మనం ఖచ్చితంగా పెడితే సరి అయిన గ్రహాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అది జ్యోతిర్విజ్ఞానం అనేటువంటి అంశంలో చాలా సుదీర్ఘమైన పాత్ర వహిస్తుంది. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే దోషాలు ఉంటాయి అని అన్నారు. ఈ దోషాల వల్ల మన లైఫ్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటారా? అంటే నేను అనేది ఏ దోషం ఉన్నాను అంటే ఇప్పుడు మనం జీలకర్ర బెల్లం పెట్టేది ఇవే లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఈ దోషాలు మన లైఫ్లో అంటే మ్యారేజ్ లైఫ్లో మనమేనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఏదన్నా ఉంటుందంటారా? ఖచ్చితంగా చూపిస్తాయి. ఎందుకంటే మీరు సరి అయిన సమయం మీ ఇద్దరి పేర్లను బట్టి మీకు ఒక లగ్నం అంటూ నిశ్చయించారు. ఆ లగ్నానికి మీరు పెట్టకపోతే వచ్చేవి దోషాలే. కాబట్టి ఎందుకు నిశ్చయించారు? నాకు 10ంటికి కుదురుతుందండి, నేను 10ంటికి వచ్చి జీలకర్ర బెల్లం పెడతానంటే ఇప్పుడు ముహూర్తం ఎందుకు, ఆ పంతులు ఎందుకు, ఆ చేసే పూజా కర్తవులు ఎందుకు? మీ అంతకు మీరు మార్చుకోవచ్చు కదా, అవునా కాదా?
అది పెట్టారు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాలి. ఆయన 7ంటికి చెప్పారంటే నువ్వు 6:40కి అక్కడ ఉండాలి. నువ్వు ఉండకపోతే అది నీ తప్పే తప్ప గ్రహం తప్పు కాదా, పంతులు గారి తప్పు కాదు. అవునా? ప్రవీణ్ గారు, మనకి కొన్ని సందర్భాల్లో అంటే అందరూ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. ఏంటంటే నిశ్చితార్థం, అవి అందరికి కూడా సెట్ అవ్వదు అంటారు, కొంతమందికే సెట్ అవుతుంది అంటారు. ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయింది అని అంటారు. ఇది అసలు ఉంగరాలు మార్చుకోవటం వల్ల సగం పెళ్ళి అయిపోయింది అనేది అసలు ఎందుకు వచ్చింది? మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే ఉంగరాలు మార్చుకోవటం అనేటువంటిది మన సంస్కృతి కాదు. క్లారిటీ తీసుకోండి. ఉంగరాలు అనేటువంటిది విదేశాల నుంచి వచ్చినటువంటి పాశ్చాత్య సంస్కృతి తప్ప హిందూ సంస్కృతి ఏమాత్రం కాదు. మీకు ఈ నిశ్చితార్థం అనే పదంలో చూడండి, నిశ్చయము. నిశ్చయం అంటే దీన్ని ఖాయం చేయటం అని అర్థం. ఖాయం చేయటం అంటే ఉదాహరణకు వచ్చిన ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాక వచ్చిన పెద్దవాళ్ళందరి ముందు లగ్నపత్రిక రాసి, ఇదిగో ఈ ఫలానా ముహూర్తంలో ఈ ఫలానా తేదీన ఈ ఫలానా పెద్దల సమయంలో మేము ఈ లగ్నానికి మేము వివాహం చేస్తున్నామని లగ్నపత్రిక రాసి చదివించుకొని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునే దాన్ని నిశ్చయము, నిశ్చితార్థము అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు. దీన్ని మాత్రమే మన సంస్కృతి ఒప్పుకుంది. కానీ దాన్ని అందులో మీరు చివరిగా మీరు ఇన్విటేషన్లో చదివితే పెద్దల సమక్షంలో ఈ వివాహం జరుగునని రాస్తారు కదా. ఆ వివాహం ఎందుకు? అంతకుముందే పెద్దల సమక్షంలో ఇది ఖాయం చేయబడింది కాబట్టి. సో నిశ్చయం అనేటువంటిది పెద్దల సమక్షంలో చేయబడింది తప్ప ఈ ఉంగరాలు మార్చుకుంటేనే సగం పెళ్ళి అయినట్టు కాదు. ఈ నిశ్చితార్థము అనేటువంటి లగ్నపత్రిక మార్చుకోవటం ద్వారా సగం పెళ్ళి అయిందనేది ఖాయం. మరి ఈ ఉంగరాలు మార్చుకునేది అసలు ఎందుకు వచ్చింది మనకి? విదేశీయ సంస్కృతి అండి. ఎందుకంటే ఉదాహరణకు భారతీయ యువత చాలామంది ఎలా ఉన్నారంటే విదేశస్తులే గొప్పవారు, మన దేశంలో సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వేరే దేశస్తులు మిగతా వాటి అయిన కామం అనేటువంటి అంశానికి ఎక్కువగా, ఫ్యాషన్ స్టైల్ అనేటువంటి అంశానికి ఎక్కువగా ఇచ్చారు కాబట్టి వాటికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అటువంటివి చూపించినప్పుడు మన దేశం తక్కువ, వేరే దేశస్తులు ఎక్కువ. వాళ్ళు చూడటానికి చాలా తెల్లగా ఉన్నారు, తెల్ల జుట్టు ఉంటుంది, వాళ్ళు మంచి మంచి బట్టలు వేస్తారు, వాళ్ళు ఆచరించే విధానం గొప్ప అనేటువంటిది మన విద్యా విధానం ఏర్పరిచింది. అవునా కాదు? మీరు సోషల్ స్టడీస్ చూస్తే మీకు మీ భారతీయ రాజుల గురించి ఎంతమంది వరకు చెప్పారు? నేను ఒక చిన్నటి అడుగుతాను, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంఏ అయిపోయింది. మీరు సోషల్లో చూసుకోండి, సోషల్లో ఎంతవరకు మీకు సరి అయిన విద్యా విధానం ఉంది అంటే హిస్టరీ గురించే మాట్లాడితే హిస్టరీ గురించి ఎంత కరెక్ట్గా మీ విద్యా విధానం ఇచ్చారు. పాశ్చాత్యులు రాసినటువంటి మొకాలే అనే విద్యా విధానాన్ని మీరు చదివారు, రైట్? ఆ విద్యా విధానం చదివినప్పుడు మీకు మొకాలే ఒక మాట చెప్తాడు తన పార్లమెంట్లో, భారతదేశ సంస్కృతిని దెబ్బ కొట్టాలి అంటే వారి విద్యా విధానం మాత్రమే మనకున్నటువంటి అవసరమైన సామాగ్రి. ఆ ఒక్క సామాగ్రి మనం మార్చగలిగితే భారతదేశపు శక్తిని మనం క్షీణింపజేయచ్చు. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం చెప్తాను. హిందువుల పైన ప్రపంచంలో ఏ దేశమైనా చూసుకోండి, ఉదాహరణకు ఈజిప్ట్ చూసుకోండి, అంతకుముందు సుమేరియా చూసుకోండి, లేదా మీకు వేరే ఏ దేశమైనా చూసుకోండి, హిందువుల మీద జరిగినన్ని దాడులు ఎక్కడా జరగలేదు, రైట్? ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ రాకముందుకు మనకి ఎవరున్నారు? ఏ పరిపాలన జరిగింది? మన పరిపాలన కాదు, మొఘల్స్ దాదాపు 800 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత పోర్చుగీస్ అని చెప్పి గోవాలో పరిపాలించారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. ఇంతమంది వచ్చిన మన సంస్కృతి ఈ రోజుటికి మనం ఇంతలా మన గొప్ప సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం అంటే దాంట్లో గొప్ప ఏంటి? ఎందుకంటే ఉదాహరణకు మీకు ఈజిప్ట్ మీద కొన్నేళ్ళు ఆ సంస్కృతి మీద యుద్ధం జరిగితే ఎగిరిపోయింది ఆ సంస్కృతి. ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది, వాళ్ళలో వాళ్ళకే. అయినా సరే ఆ సంస్కృతి అలాగుంది. దానికి కొన్నేళ్ళ నుంచే మొన్న స్టార్ట్ అయింది. అలాగే మీరు ఏ సంస్కృతి మీద చూసుకున్నప్పటికీ అన్నీ ఎగిరిపోయాయి. ఎన్ని ఎగిరిపోయాయి అంటే ఉదాహరణకు రోమన్ చూసుకోండి, అటువైపు ఉండేటువంటి వేరే ఏ సంస్కృతి చూసుకున్నా ఆ సంస్కృతి మీద దాడి జరగటం ద్వారా వాళ్ళలో వాళ్ళకే వచ్చి అవన్నీ ఎగిరిపోయాయి. కానీ ఇన్ని వందల సంవత్సరాలుగా హిందువుల మీద దాడి జరుగుతున్నా ఈ రోజుటికి దాడి జరుగుతుందా లేదా? ఎన్ని వందల మంది ఈ రోజుటికి హిందువుల మీద దాడి చేస్తున్నారు. నేను ఒక హిందువు మీద పోస్ట్ పెడితే నా మీద కేసు వేస్తున్నారు. ఇటువంటివి జరుగుతున్న ఈ రోజుటికి హిందుత్వం నిలిచి ఉంది అంటే దాని గొప్పే సనాతన ధర్మం. అందుకే దాని పేరే సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వతం, ఎటర్నల్ అని అర్థం. ఎటర్నల్ ధర్మ ఇది, ఎటర్నల్ ధర్మ. ఎన్ని వందల మతాలైన పుట్టనివ్వండి, ఎన్ని వందల మతాలైన మన ధర్మం మీద దాడి చేయనివ్వండి, సనాతన ధర్మం నిత్య నూతనం, నిత్య శాశ్వతం. అందుకోసమే ఇటువంటివన్నీ విద్యా విధానంలో చెప్పకపోవటం ద్వారా
వేరే మతస్థులే వేరే దేశస్థులే గొప్ప అనేటువంటి బుద్ధి పాఠ్యాంశం నుండి మనకు చేరటం ద్వారా మనకు ఈ ఉంగరాలు మార్చుకోవటం అనేటువంటి సంస్కృతి చొచ్చుకుపోయింది. ఉంగరాలు మార్చుకోకపోతే ఎంగేజ్మెంట్ అనే దానికి అసలు కలే ఉండదనే, తర్వాత ఉంగరాలు మార్చుకున్న తర్వాత కేక్ అనే పద్ధతి కూడా కోస్తారు. అవును. కేక్ అనేటువంటిది కూడా హిందూ సంస్కృతి ఏమాత్రం కాదు. కేక్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పచ్చు. నేను అడుగుతాను, కేక్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పచ్చు. కేక్ ఎందుకు కోస్తారు మీకు తెలియదు. నిజానికి కేక్ అనేటువంటిది మన దేశపు సంస్కృతి కాదు. అది రోమన్లో ఒక దేశపు ఒక దేవత పేరు, వాళ్ళ మతంలో ఒక దేవత పేరు. ఆవిడని సంతానానికి చంద్రుడికి ప్రతీకగా చూపిస్తారు. ఆ చంద్రుడికి ప్రతీకగా ఈ మొదట్లో కేకులన్నీ గుండ్రంగా ఉండేవి. మీరు గమనించారు, మీ చిన్నప్పుడు గుండ్రంగానే ఉండేవి. ఇప్పుడిప్పుడే స్క్వేర్ అని చాలా రకాలుగా వస్తున్నాయి. ఈ గుండ్రంగా ఉండేవనేటువంటిది ఏంటంటే దాని మీద కొవ్వొత్తులు పెట్టి ఊదినప్పుడు పొగొస్తుంది కదండి. ఈ పొగొచ్చినప్పుడు అక్కడి దేశీయులు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఆ కోరిక చెప్పుకోవటం ద్వారా ఆ పొగ వెళ్ళి ఆ చంద్రుడి అనేటువంటి ఆ దేవతకు చేరి, చంద్రుడి రూపంలో ఉన్న దేవతకు చేరి వాళ్ళ కోరిక తీరుస్తుంది అనేటువంటి ఆచారం వాళ్ళ సంస్కృతి. కేక్ అనేది మీ సంస్కృతి కాదు. మరి మీరు ఎందుకు కట్ చేస్తున్నారు? ఇది వాళ్ళు కట్ చేసే కేక్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే కేక్ మీద కొవ్వొత్తులు పెడితే అది ఊదినప్పుడు మనం కోరికలు చెప్పుకోవటం ద్వారా వాళ్ళ కోరికలు ఆ దేవతకు చెందుతాయని వాళ్ళ ఆరాధనా పద్ధతి. మీకు మీ బర్త్డే రోజు ఏ ఆరాధన చేసుకోవాలనేది స్పష్టంగా ఋగ్వేదం చెప్పబడింది. కానీ ఆ విధానం మీరే మర్చిపోయారు.